నమస్కారం కృష్ణారావు గారు. ఐవిఆర్ టాక్స్ పునఃస్వాగతం. ఎట్టకేలకు అందరూ వేచి చూస్తున్నటువంటి 23 జూలై 2024 నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. అందరూ చాలా పెనుమార్పులు వస్తాయి, ఏ విధంగా ఉంటుందనుకున్న ఈ బడ్జెటు ఆశల పల్లెకలో అడి ఆశల అని కొంతమంది కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ బీజేపీ బడ్జెట్ కాదు, ఇది ఎన్డీఏ బడ్జెట్. మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఈ ఎన్డీఏ పార్ట్నర్స్ని సాటిస్ఫై చేసే ఎఫర్టు చాలా ఎక్కువగా ఉందనేటువంటి ఒక చిన్న విమర్శ బాగా వచ్చింది. సో ఏదైతేనే మనము ఈరోజు ఈ బడ్జెట్ గురించి కొంచెము విశ్లేషణ చేసుకుని అది ఏ విధంగా ప్రోగ్రెసివ్గా ఉంటుంది, మోడీ గారి థర్డ్ పార్ట్లో విజన్ 2047కి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలదు అనే విషయాల గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ గురించి చూసుకునేటప్పుడు మనం అనుకున్నట్టు ఇదివరకు ఫార్మర్స్కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పూర్ పీపుల్కి వాళ్ళకి కూడా కొంచెం పాత్ర వేయడం జరిగింది. అట్లాగే యువకులకి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, దానికి ఏ విధమైన ఇన్సెంటివ్స్ ఇచ్చి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అదొకటి వచ్చింది. తర్వాత ముఖ్యంగా లేడీస్ని ఏ విధంగా ఎంపవర్ చేయాలి అని ఈ 4 మెయిన్ అంశాలుగా తీసుకుని ఎంప్లాయ్మెంట్ ఒకటి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, అట్లాగే ఎంఎస్ఎంఈస్ ఒకటిను, ఆ తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్కి ఏ విధమైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చారు అనేటువంటిది చూడాలి. ఓవరాల్గా చూసుకునేటట్టయితే పర్వాలేదనే అనిపిస్తోంది. కానీ ముఖ్యంగా అందరినీ సమర్మాచార్యులు గురి చేసింది ఏంటంటే స్టాక్ మార్కెట్ల మీద మటుకు ఆవిడ వేసినటువంటి అంటే యాక్సలరేటెడ్ పన్ను విధానం అనుకోవచ్చు. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ఉంటే 12.5% చేసింది. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% ఉంటే 20% చేసింది. అట్లాగే స్పెక్యులేటివ్ యాక్టివిటీని కట్టేలు చేయడం కోసం అని చెప్పి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో దాన్ని టర్నోవర్ని 0.01% చేసింది అది. సో ఇది కొంచెం మార్కెట్కి సరిగ్గా అనిపించకపోవడంతో ఒక టైంలో మార్కెట్ కూడా 1400 పాయింట్ల సెన్సెక్స్ పడి మళ్ళీ క్లోజ్లో కొంచెం రికవరీ వచ్చింది. ఫైనల్ బ్లూ ప్రింట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత రేపు ఏ విధంగా అంటే ఆ అలొకేషన్స్ అవన్నీ మనం కూడా మళ్ళీ చర్చించుకుందాము. దాన్ని బట్టి చూస్తే ఓవరాల్గా ఇది ఉండి ఇది శ్లాఘనీయమని కొంతమంది అన్నారు, ఎవరికైతే బెనిఫిట్ వస్తుందో. దీని మీద మీ యొక్క స్పందన బ్రాడ్గా? ఒకటి, మీరన్నట్టు కొంతమంది అనుకుంటున్నట్టుగా మీరు అనలేదనుకోండి, జస్ట్ యూ మెన్షన్ ఇట్, ఎన్టీఏ ఎఫెక్ట్ పెద్దగా బడ్జెట్ మీద ఒప్పించడం లేదు. ఇది ఇంకా బీజేపీ బడ్జెట్ లాగానే, మెజారిటీ ఉన్న బీజేపీ ప్రజెంట్ చేసే బడ్జెట్ లాగానే పోయింది. కానీ మరీ అంత పార్ట్నర్స్ను ప్లకేట్ చేసుకోవటం కోసంగా, వాళ్ళను అకామిడేట్ చేసుకోవటం కోసంగా బడ్జెటు స్వరూపం మార్చినటువంటి బడ్జెట్ అయితే కాదు. సాధ్యమైనంత వరకు ఇంటరమ్ బడ్జెట్ మెయిన్ బడ్జెట్కు పెద్ద డిఫరెన్స్ నాకు ఒప్పించడం లేదు. ఒక్క స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, నైపుణ్యాలు పెంచడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం, అది ఒక ఫోకస్ ఏరియా కింద తీసుకొచ్చారు. అది తప్పితే మిగిలినవన్నీ ఇంటర్మ్ బడ్జెట్కు దీనికి పెద్దగా మనకు డిఫరెన్స్ అవుపించటం లేదు. ఓవరాల్గా 48 లక్షల కోట్ల బడ్జెట్, లాస్ట్ ఇయర్ 44 లక్షల కోట్లు ఉన్నది గత సంవత్సరం. సో 4 లక్షల కోట్లు పెంచడం జరిగింది. ఈ పెంచిన 4 లక్షల కోట్లలో ఆల్మోస్ట్ 2.5 లక్షల కోట్లు మూలధన వ్యయానికి పోయింది. సో మొత్తం 4 లక్షల కోట్ల బడ్జెట్ పెరిగింది అంటే దాంట్లో ఒక లెట్స్ సే 2.5 లక్షల కోట్లు మూలధన వ్యయానికి, 1.5 లక్షల కోట్లు
రెవెన్యూ సైడ్ పోవటం జరిగింది. బ్రాడ్గా ఇది ఈ ఈ బడ్జెట్. మనకు ఇంటరం బడ్జెట్లోనే మూలధన వ్యయం 11 లక్షల కోట్లుగా చూపెట్టారు. ఇప్పుడు అదే మెయింటైన్ చేస్తున్నారు. కోర్స్ ఎఫెక్టివ్గా అప్పుడు ఎఫెక్టివ్ మూలధన వ్యయము 15 లక్షల కోట్లు ఉన్నది, ఇప్పుడు కూడా 15 లక్షల కోట్లే ఉన్నది. ఎందుకనంటే ఈ 11 లక్షల కోట్లు కాకుండా ఇంకో 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ల కింద పోతున్నది. దేనికోసం? స్పెసిఫిక్గా మూలధన వ్యయం కోసమే పోతూ ఉన్నది. కాబట్టి మూలధన వ్యయం మొత్తం తీసుకున్నప్పుడు దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా కూడా క్యాపిటల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, మూలధన వ్యయం కింద ఖర్చు అవుతుంది. సో ఆ 4 లక్షల కోట్లు రాష్ట్రాలు ఖర్చు పెట్టేది కూడా లెక్కలోకి తీసుకుంటే మొత్తం మూలధన వ్యయం 15 లక్షల కోట్లు. దానిని ఎక్స్క్లూడ్ చేసుకొని కేవలం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతున్నటువంటి మూలధన వ్యయాన్ని కనుక మనం లెక్కలోకి తీసుకుంటే 11 లక్షల కోట్లు. మనం బడ్జెట్ ముందు వచ్చిన డిస్కషన్లో ఈ మూలధన వ్యయం పెరగొచ్చేమోననే ఒక అంశాన్ని ప్రస్తావించాం. దానికి కారణం ఏంటంటే ఇంటరం బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక 2 లక్షల కోట్లు ఆర్బీఐ నుంచి డివిడెండ్ కింద వచ్చింది. అది వాళ్ళు అప్పుడు ఇంటరం దాంట్లో లెక్కలోకి తీసుకోలేదు. అది ఎక్కడికి పోతుంది? దాంతో మూలధన వ్యయం పెరగొచ్చు కదా అనేది మన ఒక గెస్. కానీ ఇప్పుడు ఏమైంది చూడకపోతే ఆ 2 లక్షల కోట్లు ఈ నైపుణ్యం పెంచటం, ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఆ ఏరియాస్కు ఫోకస్ చేసి వాటి మీద ఖర్చు కోసంగా అలొకేట్ చేశారని అనిపిస్తున్నది. అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఫైనల్ ప్రింట్ వస్తే కానీ దీంట్లో మనకు పూర్తి ఇది తెలియదు. అంటూ మీరు లాస్ట్ టైం చెప్పింది చాలా మరి మరి మన మాట నిర్మలా సీతారామన్ గారు విన్నారో లేదో తెలియని క్రాపింగ్ ప్యాటర్న్ మార్చాలి ఇది చేయడంలో ఈ మాట బడ్జెట్లో పల్సెస్, ఆయిల్స్ వీటన్ని పెంచడం కోసం అని చెప్పేసి స్పెషల్ ఎంఫసిస్ చేసి వీటన్నిటి నేను మామూలుగా ఏ ఫార్మింగ్ అంటారు, ఓల్డ్ నేటివ్ ఫార్మింగ్ని డెవలప్ చేసి వీటన్ని న్యాచురల్ ఫార్మింగ్ చేసి దాని మీద పెద్ద పీట వేశారు. వీటన్నిటి కూడా మార్కెటింగ్ టైప్స్ అవన్నీ చేసి ఒక పెద్ద చైన్ కూడా డెవలప్ చేయడం కోసం అని చేశారు అనమాట. అది ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది పాయింట్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్. దట్స్ ట్రూ. మనం అనుకున్నాం అది కూడా ఒకటి మెన్షన్ అయింది. దానికి కూడా వద్దాం. బిఫోర్ దట్ మోర్ ఇంపార్టెంట్లీ బ్రాడర్ ఆస్పెక్ట్స్లో చూస్తే 2 బ్రాడ్ ట్రెండ్స్ మనకు ఒకటి అవుపిస్తున్నాయి. ఫిస్కల్ కన్సాలిడేషన్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ద్రవ్య లోటు తగ్గించుకోవటం, రెవెన్యూ లోటు తగ్గించుకోవటం, దీని మీద అయితే పూర్తి కాన్సన్ట్రేషన్ అవుపిస్తూ ఉన్నది. ఇప్పుడు ద్రవ్య లోటు పోయిన సంవత్సరం 5.6% ఉన్నది జాతీయ స్థూల ఉత్పత్తిలో. ఇంటరం బడ్జెట్లో అది 5.1% ఉంటుందన్నట్టుగా ఎస్టిమేట్ చేశారు. ఇప్పుడు దాన్ని 4.9కు 4.9కి జాతీయ సగటు ఉత్పత్తిలో ద్రవ్యలోటు అంటే ఓవరాల్గా చేసే అప్పులు. ద్రవ్యలోటు అంటే ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం చేసుకునేటటువంటి అప్పులు స్థూల జాతీయ ఉత్పత్తిలో 4.9% తగ్గించుకుంటున్నారు. అంతకుముందు 5.6% పోయిన సంవత్సరం ఉంది. ఇంటరం బడ్జెట్లో 5.1% అన్నారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి 4.9%కు 4.9% తగ్గించుకుంటూ ఉన్నారు. ఒక చిన్న కంపారిజన్ ఏంటంటే కోవిడ్ టైంలో ఇదే ద్రవ్యలోటు 9.2%కి వెళ్ళింది. అప్పుడు కావాలని చేశారు, బికాస్ అప్పుడు ఎక్స్పెండిచర్. నాట్ ఓన్లీ దట్, ద్రవ్యలోటు 9.2% కాకుండా రెవెన్యూ లోటు 7.3% ఉంది. అప్పుడు 7.3% ఉన్నటువంటి రెవెన్యూ లోటు ఇప్పుడు 1.8% వస్తున్నది ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం ఏమో 2.6% ఉన్నది, ఈ సంవత్సరం 1.8% ఉన్నది. రెవెన్యూ లోటు తగ్గి అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు మూలధన వ్యయం కింద పెట్టడానికి ఎక్కువ ఫండ్స్ ఉన్నట్టు అన్నమాట. అందుకనే వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని అంత బాగా పెంచుకోగలుగుతున్నారు. ఆల్మోస్ట్ 11 లక్షల కోట్ల వరకు, ఎఫెక్టివ్గా అయితే 15 లక్షల కోట్ల వరకు పెంచుకుంటున్నారంటే దీనివల్లే పెరగటం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్
ఆస్పెక్ట్స్ అన్నమాట ఈ బడ్జెట్లో మనం చూసుకోవాల్సినవి. ఇక చాలా ముఖ్యమైనటువంటివి ఏంటంటే వీటిలో అయితే కొంత మనకు రిఫార్మ్ అవసరం అని అనుకుంటున్నాం. పోయింతలో కూడా మాట్లాడాం. సబ్సిడీలను ఏ రకంగా నియంత్రణ చేయగలుగుతాం? ఆ సబ్సిడీ అమౌంట్ను ఎక్కడికైనా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టగలమా? సబ్సిడీల విషయంలో ఈ బడ్జెట్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే పెరగలేదు. సంవత్సరం పెరిగేటటువంటిది పెరగలేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఫెర్టిలైజర్ సబ్సిడీ 1.88 లక్షల కోట్లుంటే ఈ సంవత్సరం అది 1.64 లక్షల కోట్లు తగ్గింది. సో మార్జినల్గా తగ్గింది, బట్ పెరగకపోవటమే గొప్ప, అదే పెద్ద అచీవ్మెంట్. అట్లాగే ఆహార సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీ పోయిన సంవత్సరం 2,12,000 కోట్లుంటే అది ఇప్పుడు 2 లక్షల కోట్లకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 మేజర్ సబ్సిడీలు కలిసి 4 లక్షల కోట్ల నుంచి 3.64 లక్షల కోట్లకు కంటైన్ చేయగలిగారు. అది పెద్ద అచీవ్మెంట్. బట్ ఇది ఇంకా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది, తగ్గించవచ్చు. అదే మనం మొన్న డిస్కస్ చేసుకున్నది ఫుడ్ డైవర్సిఫికేషన్, ఆయిల్ సీడ్స్, పల్సెస్కు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విధానం, వడ్లు గోధుమల మీద ఎంఎస్పి తగ్గించే విధానం, వాటి బదులు వీటిని పెంచడం కోసం ప్రోత్సహించే విధానాన్ని ఒకదాన్ని తీసుకురావాలి. అది కూడా మెన్షన్ చేశారు. దానికోసంగా ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ వాళ్ళు అనుకుంటున్నారనేది అది చాలా ఇంపార్టెంట్. ఆ యాక్షన్ ప్లాన్లో భాగంగా గనక వరికి హాలిడే ఇచ్చినందుకు, వరి కల్టివేషన్కు ఫార్మర్కు సబ్సిడీ ఇచ్చి అక్కడ ఆయిల్ సీడ్స్, వంట నూనెలు, పప్పు దినుసుల కల్టివేషన్ ప్రోత్సహించగలిగితే అది ఉభయతారకం అవుతుంది. మరి ఆ రకమైన స్కీమా, ఇంకే రకమైన స్కీము ఏదనేది మనం ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తప్పకుండా ఇప్పుడు రూపీ బాగా 84 రూపీస్కి పడ్డం అనేది చాలా విచారకరమైన. అబ్సల్యూట్లీ, అది ఒకటి ఇంపార్టెంట్. ఇక డిఫెన్స్ యాజ్ ఇట్ ఈస్గా అబౌట్ 4,50,000 కోట్ల దగ్గర ఆపారు. మోర్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండిటికి, ఒకటి విద్య, రెండోది వైద్యం. ఏదైనా కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే భారతదేశంలో ఎంతైనా ఉన్నది. పెంచారు 1 లక్ష కోట్ల నుంచి 1.25 లక్షల కోట్లకు ఎడ్యుకేషన్ పెంచారు. హెల్త్ కూడా 77,000 కోట్ల నుంచి 89,000 కోట్ల వరకు పెంచారు. బట్ ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ సబ్సిడీసు, ఫ్రీబీసు వీటిని తగ్గించి ఆ అమౌంట్ను ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్గా విద్య, దెన్ హెల్త్ మీద కనుక ఖర్చు పెట్టగలిగితే అది చాలా చాలా పెద్ద డివిడెంట్లు ఇస్తుంది. ఇక సరే, ఇండివిజువల్ ఫోకస్డ్ స్కీమ్స్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసంగా అప్రెంటిస్కు స్టైపెండు, ఎవరినైనా తీసుకుంటే వాళ్లకు 1 మంత్ శాలరీ, ఈ విధానాలు రియల్గా ఎంప్లాయ్మెంట్ను పెంచం. ఎంప్లాయ్మెంట్ను రియల్గా పెంచాలి అనుకుంటే చిన్న పరిశ్రమలు ప్రోత్సహించాలి, పరిశ్రమల సెక్టార్లో కాంపిటీషన్ తీసుకురావాలి. ఇప్పుడు ఏమవుతున్నది, అది ఒక పెద్ద ప్రాబ్లం. అది ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్. బిగ్ కంపెనీస్ వచ్చేస్తున్నాయి, రిలయన్స్ లాంటివి, అదానిస్ లాంటి వాళ్ళు, పెద్ద మెగా కంపెనీస్. వాటిల్లో జరిగే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కన్నా చిన్న చిన్న పరిశ్రమల్లో ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ మేజర్ వాటిని కొంత నియంత్రించి చిన్న కంపెనీస్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ సిస్టమ్ ఇక్కడే కాదు, అమెరికాలో కూడా అంటున్నారు. అమెరికన్స్ ఆల్సో ఈరోజు ఏమంటున్నారు, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. అది ఒక పెద్ద మగా అనేది ఒక పెద్ద స్లోగన్. ఇప్పుడు కొత్తగా వైస్ ప్రెసిడెంట్గా వచ్చాడే వెన్స్ అనేవాడు, వాడి మెయిన్ స్లోగన్లో అదొకటి మెగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వాళ్ళు కూడా ఇది రిపబ్లికన్స్లో ఈ పెద్ద పారిశ్రామిక ఎంటర్ప్రైజెస్కు ఎగెనిస్ట్. వాళ్ళనేది ఏంటి, పెద్ద పారిశ్రామిక ఎంటర్ప్రైజెస్ సప్లై చైన్స్ ఇంటర్నేషనల్గా ఉంటాయి. సో వాళ్ళు సోర్సింగ్ అమెరికా, చైనా నుంచి చేస్తాడు, ఇండియా నుంచి చేస్తాడు, ఇండోనేషియా నుంచి చేస్తాడు. దానివల్ల లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావటం లేదు. కాబట్టి పెద్ద ఎంటర్ప్రైజెస్ ఆర్ నాట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఒకటి బ్రాడ్గా ఉంది. అది ఇండియా కూడా వర్తిస్తుంది. సో
అయితే ఎంఎస్ఎంఈస్ మటుకు ఈ మాట బడ్జెట్లో పెద్దపీట వేశారు. పెట్టాడు. అది ఒక విధంగా ఇచ్చాడు, ముద్రాకు ఇది పెంచాడు. నేనంటున్నది ఇండివిజువల్గా ఎంప్లాయీని తీసుకున్న దానికి సబ్సిడీ, వాడికి వేతనం ఇవ్వటం, ఈ విధానాల వలన ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం లేదు. ఆ అమౌంట్ కూడా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కు, వీటికి ప్రోత్సాహాలు ఇవ్వటానికి, కాంపిటీషన్ పెంచడానికి, ఈ పెద్ద పెద్ద వాటిని ఎంతవరకు నియంత్రణ చేయగలిగేదానికి ఒక విధానాన్ని ఏదైనా ఆలోచిస్తే ఎంప్లాయ్మెంట్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా అదే పెద్ద పెద్ద ప్రాబ్లం కాకపోతున్నది ఫ్యూచర్లో. ఎంప్లాయ్మెంట్ లెస్ గ్రోత్, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి సమాజానికి మంచిది కాదు. దానివల్ల చాలా సోషల్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఎవరో ఒకరు పర్ ₹1,00,000 ఇన్వెస్టెడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ కంపెనీస్ లిస్ట్ ఒకటి పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఎంతెంత క్రియేట్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్లో చాలా హైగా ఉంది, ఎందుకంటే అదంతా హ్యూమన్ క్యాపిటల్ మీద ఆధారపడి. రిలయన్స్కి వచ్చేటప్పటికి అక్కడ 10,000 మంది 15,000 మందిని చేస్తూ ఉంటే 3 or 4 ఉంది. సో అందుకని ఇటువంటి కంపెనీలు వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంత చేయగలరు అనే దాన్ని బట్టి, అఫ్కోర్స్ ఈరోజు వీళ్ళు చేసేది కొంతవరకు అదే రకంలో ఉందనుకో, వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఆధారపడి ఉంటుందని. బట్ క్యాష్ సబ్సిడీ ద్వారా జరిగే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ రోజులు ఉండదు. దానికి ఏదైనా వాళ్ళ ప్రోత్సాహం ఓవరాల్ ఇండస్ట్రియల్ పాలసీలో, పారిశ్రామిక విధానంలోనే వాటిని ఎంకరేజ్ చేసే విధానాన్ని కొంత థింకింగ్ చేసి చేయకపోతే మాత్రం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇంకా సరే చాలా చాలా ఉన్నాయి. బేసికలీ న్యాచురల్ ఫార్మింగ్ చూడాలి ఎంతవరకు తీసుకుపోగలరు, ఆ చైన్ ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలరు అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. అంత ఈజీ కాదు. ఈజీ ఎందుకు కాదు అంటే న్యాచురల్ ఫార్మింగ్ కాస్ట్లీ, ప్రోడక్ట్ ఈజ్ కాస్ట్లీ. అంత ప్రైస్ పెట్టి కొనటానికి కన్స్యూమరు విల్లింగ్గా ఉంటాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏం చేసినా కానీ. సో అదొక అఫ్కోర్స్ సర్టిఫికేషను, ఎక్స్పోర్టు దానికి ఇచ్చేస్తామన్నారు. ఆల్రెడీ ఉంది, లేకపోలేదు. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొంత ఉంది. మేబీ అది కాస్త ఇంకొద్దిగా ఫోకస్డ్గా ముందుకు తీసుకుపోవచ్చు. ఇంకా ట్యాక్స్ స్ట్రక్చర్కు వస్తే బ్రాడ్ ప్రిన్సిపల్ అయితే రన్ అవుతూ ఉంది. ఏంటంటే అన్ని అసెట్ క్లాసులకు ఒకే రకమైనటువంటి ఇది ట్యాక్స్. ఒక అసెట్ క్లాస్కు హయ్యర్ ట్యాక్సింగ్, ఇంకో టైప్ ఆఫ్ దీనికి లోయర్ ట్యాక్సింగ్, దాని డిస్టార్షన్కు పోతుంది. ఐ థింక్ దాంట్లో భాగంగానే మోర్ ఆర్ లెస్ ఈ షేర్స్ మార్కెట్, అదర్ అసెట్ మార్కెట్ మీద వేసేటటువంటి దీన్ని రేషనలైజ్ చేసి ఎక్సెంప్షన్స్ తీసేశారు. సో దట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుందని. దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉండి స్టాక్స్ పడాయంటే పర్వాలేదు. ఐ మీన్ న్యాచురల్ ఇప్పటికే చాలా పీక్ వెళ్ళి ఉంది. దాంట్లో ఎంత స్పెక్యులేషన్ ఉందో కొంత స్పెక్యులేషను మోడరేషన్ కావటం కూడా మంచి విషయమే. సో ఓవరాల్గా వీళ్ళు అనుకున్న దానికన్నా నేను అనుకోవటం ట్యాక్సెస్ ఇంకా పెరగవచ్చు. ట్యాక్సెస్ ఇంకా పెరిగినందువల్ల డెఫిసిట్ ఇంకా తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. ఒకటి ఇది నేను ఎన్టీఏ ప్రెషర్స్ ఎక్కువ దీని మీద ఎందుకు లేవు అని అంటున్నా అంటే, మొత్తం బడ్జెట్ చూస్తే 2 రాష్ట్రాలు కూడా, అంటే వీళ్ళు బాగా డిపెండ్ అయిన పార్ట్నర్స్ బీహారు, ఆంధ్ర, 2 రాష్ట్రాలు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయంలోనే వాళ్ళు అకామిడేట్ చేసుకున్నారు. లాస్ట్ టైం కూడా మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాం. ఎక్కడ అకామిడేట్ చేసుకుంటారు, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు, బీహార్కి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు, ఆంధ్రాకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు అనేది మనం బడ్జెట్ ముందు జరిగిన డిస్కషన్లో డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అదే చేశారు. ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చాడు. ఆంధ్రాలో అఫ్కోర్స్ అమరావతికి సబ్స్టాన్షియల్గా ఇచ్చారు కాబట్టి మిగిలిన వాటిని అంతగా పెద్దగా హైలైట్ చేయలేదు. ఉండుంటాయి మిగిలిన ఏవి నేషనల్ హైవేసు, రైల్వేస్, వీటిల్లో తప్పకుండా ఎన్హాన్స్డ్ అలొకేషన్స్ వచ్చుంటాయి. ఇది పాజిటివ్ అకామిడేషనే కానీ దీనివల్ల బడ్జెట్ నెగటివ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. బడ్జెట్ ఓవరాల్ బడ్జెట్లో ఎక్కడ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన సబ్సిడీలు పెరగటం కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరగటం కానీ జరగలేదు. సో దట్స్ ఏ గుడ్ పోర్షన్ ఆఫ్ ది బడ్జెట్. సో ఎన్డీఏ పార్ట్నర్స్ ఎఫెక్ట్ అంత పెద్దగా లేదు.
ఇది కంటిన్యూయేషన్ బడ్జెట్ అండ్ గోయింగ్ వెల్. బట్ ఇక్కడి నుంచి వీళ్ళ ఇది బేసిక్గా బ్లాక్ మనీని ఎట్లా అనర్త్ చేస్తారు, ట్యాక్స్ కంప్లైంట్స్ ఎట్లా పెంచుతారు, ఎక్స్పెండిచర్లో క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, కరప్షన్ ఎట్లా తగ్గిస్తారు, ఈ మూడు మీదనే ఈ ప్రభుత్వం యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉండబోతుంది. ఎందుకంటే ఇంత మటుకు ఒక తడవ హోప్, రెండవ తడవ బేస్డ్ ఆన్ పార్ట్ పర్ఫార్మెన్స్, పార్ట్ హోప్. ఇప్పుడు హోప్ కాదు, ప్యూర్ పర్ఫార్మెన్స్ మీదనే 2029లో వీళ్ళని ప్రజలు సెట్ చేయబోతున్నారు. పర్ఫార్మెన్స్లో 3 విషయాలు ప్రధానంగా కౌంట్ కాబోతున్నాయి వీళ్ళు చేసేటటువంటి దాంట్లో. ఆ మూడిట్లో కనుక ప్రజలను కన్విన్స్ చేయగలిగితే 2029లో ఈజీగా వచ్చేస్తుంది. మొట్టమొదటిది, వీళ్ళు 2014లో ప్రభుత్వానికి వచ్చిన ప్లాన్కు కరప్షన్ను కట్టడి చేస్తాం, బ్లాక్ మనీని అనర్త్ చేస్తాం. 10 ఏళ్ళయింది. ఈ 5 ఏళ్లలో కనుక ఆ రెండిట్లో ప్రోగ్రెస్ చూపెట్టకపోతే మాత్రం ప్రజల ముందుకు పోతే అంతగా హర్షించకపోవచ్చు. సో ఎక్స్పెండిచర్ క్వాలిటీ పెంచటం, కరప్షన్ కంటైన్ చేయటం మీద ఇక్కడి నుంచి ఫర్దర్గా ఎంత ముందుకు పోతారనేది ఆర్థికంగాను రాజకీయంగాను వీళ్ళకి ఆధారపడి ఉంటుంది. మరి వేచి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ ఎంతవరకు ఈ బడ్జెట్ ఆయన ఆశయాల్ని లక్ష్యాలని సాధించగలిగినది మనం రాబోయే కాలంలో చూడాలి. నమస్కారం. థ్యాంక్ యూ.